హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారా? నేను మీ శోభని. నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగున్నారని నేనైతే అనుకుంటున్నాను. ఎప్పుడు షార్ట్ చేస్తున్నాను కదా, ఫుల్ వీడియోస్ కూడా మరి వాచ్ అవర్ పెరగాలంటే చేయాలి కదా, అందుకోసం చేస్తున్నాను. బొంబాయి చట్నీ ఎలా చేయాలనేది మీకు ఫుల్ వీడియో పెడుతున్నాను అనమాట. శనగపిండి 2 స్పూన్లు తీసుకోవాలి. 2 స్పూన్లు తీసుకున్నాక కొంచెం వాటర్ వేసి కలపాలి. కొంచెం వేస్తే సరిపోద్ది, ఉండలు ఏం లేకుండా కలుపుకోవాలి. తర్వాత కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక కరివేపాకు, పోపులు, అలాగే ఉల్లిపాయలు వేసి కొంచెం వేపాలి. అవి కొంచెం కలర్ మారాక కలుపుతూ ఉండాలి. అలాగా కలర్ మారాక అందులోనికి బంగాళదుంపలను, క్యారెట్ వేసుకోవాలి. అవి కొంచెం ఉడికేటట్టుగా ఫ్రై చేసుకోవాలి. అందులో టమాటా ముక్కలు కూడా కొంచెం వేయాలి. వాటర్ ఏం వేయకుండానే ఫ్రై చేసుకుంటే అందులో ఉడికిపోతుంది. అవి బాగా ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కలర్ కోసం కొంచెం పసుపు వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కలుపుకోవాలి బాగా. అవి బాగా ఉడికాయి అని అనిపించాక 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అక్కడ 2 స్పూన్లు తీసుకున్నాం కనుక ఇక్కడ 2 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలి. శనగపిండి అక్కడ 2 స్పూన్లు తీసుకున్నాం కనుక బాగా మరగనివ్వాలి. మరిగాక మనం ఆల్రెడీ శనగపిండి తీసుకున్నాం కదా, అది ఇందులో వేసేయాలి. మరిగాక ఆ వాటర్లోన వేసాక కలపాలి. కిందన అడుగు పట్టకుండా కలుపుకోవాలన్నమాట. బాగా కలపాలి. ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఒకవేళ కొత్తిమీర అది ఉంటే వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇడ్లీలోనికి కూడా, దోశలోనికి, ఇడ్లీలోనికి రెండింటికి బాగుంటుంది. మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.